పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు గీత, మాది పెద్దపల్లి డిస్టిక్, తెలంగాణ, రామగుండం మండలం, ఎన్టీపీసీ నుండి వచ్చినాం మేము. అయితే ఇదే నెల 10 తారీఖున మేము వైజాగ్లో ఉంటిమి. మరి 9 తారీఖు ఒక ఫంక్షన్కి వెళ్ళినాం. 10 తారీఖు రోజు నా భర్త మరి పెద్దపల్లికి రావాల్సి ఉండే. రాత్రి ట్రైన్కి వచ్చిండు. వచ్చేటప్పుడే నాకు చెప్పిండు, ఏమని, నాకు చాలా మైగ్రేన్ నొప్పి వస్తుంది అని చెప్పిండు. ఇక నైట్ అంతా జర్నీ చేసిండు. ఉదయం 9 గంటల వరకు రామగుండం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి బండి మీద ఇంటికి వెళ్తూ ఉండగా మరి ఎదురుగా ఇంకో బండి మీద ముగ్గురు వస్తున్నారట. వాళ్ళు వచ్చి ఈయనను యాక్సిడెంట్ చేస్తే ఈయన కింద పడి ఒక కరెంటు పోలు స్తంభానికి తాకిండట. బండి తాకి ముందున్న లైట్ మొత్తం పగిలిపోయి తుక్కు అయింది. కానీ నా భర్తకైతే చిన్న గాయం కూడా కాలేదు. దేవునికి స్తోత్రము. మరి తను నాకు చెప్పిండు, ఏమని, నాకు మైగ్రేన్ నొప్పి వస్తుంది అనుకుంటా వెళ్ళిండు. కాబట్టి నేను ఉదయం 11 తారీఖు ఉదయమే లేచి కామెంట్లు పెట్టిన, ప్రభా మరి ఆయనకు నీ దేవదూతల కావలించినందుకు స్తోత్రం. నేను ఇక్కడున్న ఆయన ఒక్కడే అక్కడ ఉంటాడు, డ్యూటీకి వెళ్ళాలి. మరి ఆయనకు తిండి విషయంలో ప్రతి విషయంలో మీరు తోడున్నందుకు స్తోత్రంలు అని నేను కామెంట్లు పెట్టిన. ఉదయం 10:30 వరకు నాకు ఫోన్ చేసి చెప్పిండు, నేను ఘోరంగా యాక్సిడెంట్ అయి కింద పడిపోయినా, బండి చూడు ఇట్లా అయిపోయిందని నాకు చెప్పిండు. మరి కానీ తనకైతే ఏం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను అక్కడ వైజాగ్లో ఉండి బాధపడ్డా. ప్రభా మరి పోయిన తర్వాత పండగ ఉన్నది, నాకు అసలు డబ్బులే తక్కువ ఉన్నాయి, ఇట్లా ప్రభా పోయిన తర్వాత ఆ బండికి రిపేర్కు ఇవ్వకుండా మీరే సహాయం చేసినందుకు స్తోత్రం అనుకుంటున్నా. తను ఒక వైరు కట్టేసి ఉంచిండు. అది నిన్నటికి గురువారం వరకే 15 రోజులు అవుతుంది, కానీ ఆ బండి రిపేర్కి ఇచ్చే అవకాశం అయితే రాలేదు. లైట్ కూడా వచ్చింది, దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏంటిదంటే, నేను వైజాగ్లోనే ఉన్నా. మా హస్బెండ్ గారు నాకు రిజర్వేషన్ చేపిస్తే మా పాపకి నాకు అది 16 తారీఖు రిజర్వేషన్ అయి ఉంది. ఆయన 10 తారీఖు ఎక్కిండు, మాకు 16 తారీఖు రిజర్వేషన్ ఉన్నది. ప్రభా ఇన్ని రోజులు మేము ఉండలేము, తనకేమో అట్లా ప్రాబ్లం అయింది కదా అని చెప్పేసి నేను 13 తారీఖు రోజే నేను రామగుండంలో ఉన్నందుకు స్తోత్రం. అది కాదు కానీ ప్రభా మాకు రేపే రిజర్వేషన్ ఇచ్చినందుకు స్తోత్రం అని 11 తారీఖు అంతా స్తుతించుకుంటూనే ఉన్నా. ఒక పిచ్చి దానిలాగా ఇదే పదం, ప్రభా మాకు రేపే రిజర్వేషన్ ఇచ్చినందుకు స్తోత్రం అని అన్నా. ఈ ట్రైన్లు లేవు అసలు. 16 తారీఖు ఉన్న రిజర్వేషను మా పాప చూసింది. చూస్తా మమ్మీ సెల్ ఫోన్లో చూస్తే ఒక స్పెషల్ ట్రైన్ వీక్లీది ఉన్నది, సాయినగర్ సిరిడి అని. దేవునికి స్తోత్రం. అది ప్రతి గురువారం ఉంటుందట. అది మాకు రిజర్వేషన్ అయింది. నేను అనుకున్నట్టుగా 12 తారీఖు రాత్రి 20 నిమిషాలు తక్కువ 12 గంటలకే నేను నా ఇంటికాడ దిగిన. దేవునికి కోటి స్తోత్రములు. ఇంకా చెప్పాలంటే, పండక్కి బట్టలు కొనుక్కుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. మరి ఎట్లా ప్రభా నాకు తెల్ల చీర కావాలి అని ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటూనే ఉన్నా. నేను ఏ షాపుకు వెళ్ళలేదు. ఒక తెలిసిన అమ్మ ఫోన్ చేసి నాకు షాపుకు వెళ్ళి వీడియో కాల్ డైరెక్ట్ చేసి అక్క నువ్వు చీర చూసుకోవా, వైట్ అవసరం కదా మీకు అన్నది. నేను నీకు చెప్పలేదు కదా అంటే, నేనే నీకు కొంటాను పట్టు అని చెప్పి తీసుకున్నది. దేవునికి కోటి స్తోత్రాలు. మా పాపకు కూడా డ్రెస్ ఇచ్చినందుకు స్తోత్రం అన్న. కానీ నేను నా డబ్బులు పెట్టి మాత్రం ముందుకు పోలేదు. నా పాపకు కూడా నాకు చీర తీసుకున్నామే డ్రెస్ తీసుకున్నది. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా నా పాపకు, మీ పాపకి నేను 1000 రూపాయలు ఫోన్పే చేస్తానా, డ్రెస్ తీసుకోమని చెప్పిండ్రు. అలాగే దేవుడు మన జీసస్ ఆల్మైట్ గాడ్ ప్రేయర్లో నేను 3:30కు ప్రార్థనలు ఉన్నప్పటి నుండి వెళ్ళి నా కుటుంబంలో, నా జీవితంలో నేను ఎవరి కోసం అయితే స్తుతించుతానో ఎన్నెన్నో అద్భుత కార్యములు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొకటి, మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా, నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. గ్యాస్లో అతనికి ఫోన్ చేసిన,
అక్క మేము ఈరోజు సండే రాము కదా అన్నాడు. అన్న మరి నేను ఉపవాసం ఉండాలా అని అంటే, అక్క మీ ఆయనని రమ్మను, నేను ఒక కాడికి వచ్చి గ్యాస్ ముద్దిస్తా అన్నాడు. ఆయన వచ్చి గ్యాస్ ముద్దిచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.